ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మధ్య కాలంలో వాక్య ప్రత్యక్షత దైవ ప్రత్యక్షత లేని కొంతమంది త్రిత్వవాదులు యోహాను సువార్త 14:28 యేసు ప్రభువారు శిష్యులతో చెప్పిన తండ్రి నాకంటే గొప్పవాడు అనే మాటను తీసుకొని యేసు ప్రభువారే తండ్రి నాకంటే గొప్పవాడని చెప్పారు గనుక యేసు ప్రభువారు గొప్పవాడు కాదనేగా దీని అర్థమని వక్రీకరించి చెప్పొచ్చు. యేసు ప్రభువారికి దైవ స్థానాన్ని ఇవ్వక తండ్రికే దేవుని స్థానాన్ని ఇద్దాం అని చెప్పొచ్చు. తండ్రి వేరు కుమారుడు వేరని చెప్పడం జరుగుతూ ఉంది. అయితే ఈ వాక్య ప్రత్యక్షత దైవ ప్రత్యక్షత లేని ఈ త్రిత్వవాదులు చెప్పుచున్న ఈ వివరణ ఎంతవరకు వాక్యానుసారమో కాదో మనం తెలుసుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఒకడే సత్పురుషుడని యేసు ప్రభువారు చెప్పినట్లు మనం చూస్తూ ఉంటాం. అయితే సత్పురుషునిగా వచ్చింది జీవించింది ఎవరు అనే ప్రశ్న మనం వేసుకుంటే దేవుడే మానవునిగా వచ్చి సత్పురుషునిగా జీవించి చూపించిన వానిగా యేసుక్రీస్తు ప్రభువారిని మాత్రమే మనం దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. కనుకనే అపోస్తలుడైన పౌలు గారు నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నానని చెప్పినట్లు మనం చూస్తాం. అపోస్తలుడైన పేతురు గారు క్రీస్తు అడుగు జాడల యందు నడవమని చెప్పుచు ఆయనే ప్రపంచ మానవాళికి మాదిరి అని చెప్పుచు ఆ మాదిరిలోనే మనం నడవాలని తెలియపరచటను మనం చూస్తూ ఉంటాం. ఈ విషయాలు మార్కు సువార్త 10:11 కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11:1 పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2:21 మనం చూస్తూ ఉంటాం. అంతేకాకుండా పక్షవాయువు గలవాని పాపములను యేసు ప్రభువారు క్షమించిన సందర్భంలో అక్కడున్న శాస్త్రుల్లో కొందరు దేవుడు ఒక్కడే తప్ప పాపాలను క్షమించగలవాడు ఎవడు అని వారి హృదయాల్లో వారు అనుకుంటున్న సందర్భంలో భూమి మీద పాపములను క్షమించే అధికారం తనకే ఉన్నదని తెలియపరచడం ద్వారా ఆ దేవుణ్ణి తానే అని యేసు ప్రభువారు తెలియపరచటను మార్కు సువార్త 2:1 మనం చూస్తూ ఉంటాం. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆనాటి యూదులు మత సంబంధులైన వారే యేసు ప్రభువారు చెప్పిన మాటలను గ్రహించలేకపోయినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. కనుకనే యోహాను సువార్త 2:19-22 రాయబడిన వాక్యవచనాల్లో యేసు ప్రభువారు తన శరీరం అనే దేవాలయం గురించి చెబితే యూదులు యెరూషలేము అనే దేవాలయం గురించి చెప్పినట్లు వారు అర్థం చేసుకునిరి అని దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, వారు మత సంబంధులైన వారే యేసు ప్రభువారు చెప్పిన మాటలను గ్రహించలేకపోయారు. అయితే మనం మతానికి చెందిన వారము కాదు గనుక మార్గానికి చెందిన వారము గనుక వాక్య ప్రత్యక్షత గలవారమై దేవుడు ఒక్కడే, ఆయనే యెహోవా యేసుక్రీస్తు పరిశుద్ధాత్మని ఏకైక దేవుడని విశ్వసించుదుమగాక. ఆమేన్.